ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే తెలుసు కదా ఎన్ని ఎమోషన్స్ ఉంటాయో. అలాంటి ఎమోషన్స్ అన్ని నిజంగా నిన్న గ్రౌండ్ లో చూసినాం. చాలా అంటే చాలా రసవత్తరంగా జరిగింది మ్యాచ్. అయితే పాకిస్తాన్ కొడుకులను అయితే ఇండియా వాళ్ళు అయితే దుమ్ము దులిపి ఆరేసారు. మొత్తం ఎట్లా కొట్టారు అంటే మన కింగ్ కోహ్లీ నిజంగా ఇండియా మ్యాచ్ గెలుస్తుంది అని చెప్పేసి పక్కకు పెట్టేసారు. మన కోహ్లీ ఎప్పుడు సెంచరీ చేస్తారా అని చెప్పేసి కొన్ని కోట్ల మంది ఎన్నో కలతో వెయిట్ చేసారు. మరి వాడు అన్నిటి గురించి మాట్లాడుకోలేకపోయా. చాలా జరిగింది మ్యాచ్ లో మాత్రం. అండ్ దీని తర్వాత ఇవాళ మ్యాచ్ కూడా ఉంది కదా, న్యూజిలాండ్ వర్సెస్ బంగ్లాదేశ్. దాని ప్రివ్యూ కూడా మాట్లాడుకుందాం. మరి ఏ టీం కి ఎక్కువ విన్నింగ్ ఛాన్స్ ఉందో. చలో మరి వీడియోలోకి వెళ్ళిపోదామా. చలో. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ కుమార్ బ్లాగర్. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్. ఇండియా అయితే విజయం సాధించింది భయ్య. పాకిస్తాన్ ఫస్ట్ టాస్ గెలిచి బ్యాటింగ్ అయితే తీసుకుంది. మరి బ్యాటింగ్ తీసుకొని ఇవాళ 241 రన్స్ అయితే మనకు 50 ఓవర్స్ లో చేసిరు భయ్య. 241 రన్స్. మరి దాంట్లో బెస్ట్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ఎవరిది, మరి ఇండియా నుంచి బెస్ట్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ ఏంది, దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ బెస్ట్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ది పాకిస్తాన్ కనుక చూసుకుంటే ఓన్లీ రిజ్వాన్ అండ్ సౌద్ షకీల్ వీళ్ళిద్దరి మధ్యలో కొంచెం పార్ట్నర్షిప్ అయితే జరిగింది భయ్య. ఫస్ట్ 2 వికెట్స్ అయితే చాలా తొందరగా పడ్డాయి. దాని తర్వాత వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ అయితే ఆల్మోస్ట్ 150+ రన్స్ అయితే చేసేదాకా వీళ్ళిద్దరు అయితే ఉన్నారు గ్రౌండ్ లో. దాని తర్వాత ఎట్లా అవుట్ అయ్యారో దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ మనము ఇండియా నుంచి బెస్ట్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ అయితే నాకు అనిపిస్తుంది ఏంటంటే కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు తీసిండు. కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు తీసిన హార్దిక్ పాండ్యా అండ్ హర్షిత్ రాణా బెస్ట్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ అని నాకు అనిపిస్తుంది భయ్య. ఎందుకనంటే హార్దిక్ పాండ్యా 2 వికెట్లు తీసిండు. హార్దిక్ పాండ్యాకి 3 వికెట్లు తీసే ఛాన్స్ కూడా ఉండే. ఎందుకంటే ఫస్ట్ బాబర్ అజం వికెట్ తీసిండు హార్దిక్ పాండ్యా. దాని తర్వాత హిమమూలక్ అయితే రన్అట్ అయ్యిండు. ఆ రన్అట్ కూడా జబర్దస్త్ రన్అట్ చేసారు మన వాళ్ళు. అండ్ రిజ్వాన్ క్యాచ్ కూడా హర్షిత్ రాణా మిస్ చేసిండు. అప్పుడు హార్దిక్ పాండ్యా తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటాడు చూడు, అబ్బా వేరే లెవెల్ అది. ఆ సీన్ చూస్తా ఉంటే మాత్రం మస్తు మజా వస్తుంది ప్రతి ఒక్కరికి. నాకైతే మస్తు మజా వచ్చింది భయ్య. మరి మీకు మస్తు మజా వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ కింద కామెంట్ లో చేయండి. అండ్ మిగతా విషయం మాట్లాడుకునే దానికంటే ముందు ఒక్కటి భయ్య, మన అందరి జీవితంలో మన అందరినీ అందరూ లైక్ చేస్తారని చెప్పేసి లేదు కదా. కనీసం మీరు ఇక్కడైనా వీడియోని లైక్ చేయండి. అండ్ యూట్యూబ్ ఓపెన్ చేయగానే నా వీడియో కనుక మీకు రావాలి అనుకుంటే కింద సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకొని పెట్టుకోండి భయ్య. అండ్ మీ ఊర్లో మీరు షేర్ అయితే వీడియోని షేర్ చేయండి. సరే టాపిక్ లోకి వెళ్ళిపోదాం. హార్దిక్ పాండ్యా అయితే 2 వికెట్లు తీసిండు. హర్షిత్ రాణా 1 వికెట్ తీసిండు. జబర్దస్త్ బౌలింగ్ అయితే వీళ్ళేసారు భయ్య. ఎందుకనంటే ఎకనామీ కూడా చాలా తక్కువ, రన్స్ కూడా చాలా తక్కువ ఇచ్చిర్రు. హార్దిక్ పాండ్యా 8 ఓవర్స్ వేసి 31 రన్స్ మాత్రమే ఇచ్చిండు భయ్య. అంత మంచి బౌలింగ్ వేసింది హార్దిక్ పాండ్యా. పాకిస్తాన్ అంటేనే పాకిస్తాన్ కి అమ్మ మొగుడు విరాట్ కోహ్లీ. దాంతో పాటు హార్దిక్ పాండ్యా కూడా పాకిస్తాన్ అంటే ఒక లెవెల్, వేరే లెవెల్ ఆడతారు. ఓన్లీ పాకిస్తాన్ అంటేనే హార్దిక్ పాండ్యా విరాట్ కోహ్లీ కాదు భయ్య. ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చిన్న పోరగాళ్ళ నుంచి కూడా పోయి గ్రౌండ్ లో ఆడరా పాకిస్తాన్ తో మ్యాచ్ అంటే వీర విహారం చేసేస్తారు అని నాకు అనిపిస్తుంది. మీకు కూడా అనిపిస్తుంది కదా, కింద కామెంట్ చేయండి మీకు అనిపిస్తుందో లేదో. పక్కా నా కనుక బ్యాటింగ్ ఇస్తే మాత్రం పోయి చంపుతా అన్నట్టు ఉంటుంది. మనకు రాకపోయినా సరే మరీ అంత పోయి కొడదామన్నంత కోపం, పౌరుషం, ఆ రోషం అనేది ఇండియా వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది పాకిస్తాన్ పైన మ్యాచ్ అంటే. అండ్ వీళ్ళైతే బెస్ట్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ది ఇండియా అయ్యా. మరి పాకిస్తాన్ నుంచి బెస్ట్ బౌలింగ్ పర్ఫార్మెన్స్, మరి ఇండియా బ్యాటింగ్ పర్ఫార్మెన్స్, మెయిన్ వచ్చేసి ఇండియా బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ మనం మాట్లాడుకోవాలి కదా. మరి ఇండియా బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ దాని తర్వాత 241 రన్స్ అయితే వాళ్ళు చేసిన తర్వాత 242 రన్స్ కి మనలు చేసింగ్ కి దిగిరి చూడు. ఆహా మామూలుగా లేదు ఇంకా అస్సలు. అంటే అసలు ఫస్ట్ రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ వచ్చి రోహిత్ శర్మ అయితే 6-4 కొడుతుంటే మస్తు మజా వచ్చింది. కానీ దాని తర్వాత షాహిన్ అఫ్రిది యార్కర్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు రోహిత్ శర్మ. అదైతే వికెట్ హైలైట్ అని అనాలనిపిస్తలేదు. ఎందుకంటే రోహిత్ శర్మ ఇలాంటి ప్లేయర్ మనకు తెలుసు. షాహిన్ అఫ్రిది కూడా మంచి ప్లేయరే, కానీ పాకిస్తాన్ నాకు కొడుకులు భయ్యా, వాళ్ళని పోడొద్దు అసలు మనం. రోహిత్ శర్మ అయితే జబర్దస్త్ ఆడిండు. దాని తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ చూసుకో. విరాట్ కోహ్లీకి పాకిస్తాన్ అంటే ఎంతో ఇష్టం. ఇష్టం అంటే వేరే లెక్క తీసుకోకూడదు మీరు. ఇష్టం అంటే ఎట్లా అంటే వాళ్ళని సావగొట్టడంలో ఇష్టం విరాట్ కోహ్లీకి పాకిస్తాన్ అంటే. ఆల్మోస్ట్ విరాట్ కోహ్లీ సెంచరీ చేస్తారని చెప్పేసి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేం భయ్య. విరాట్ కోహ్లీ అండ్ శుభ్మన్ గిల్ మధ్యలో ఒక పార్ట్నర్షిప్ వచ్చింది. దాని తర్వాత శుభ్మన్ గిల్ అవుట్ అయినా ఇక్కడ ఒక ఇన్సిడెంట్ గురించి మనం మాట్లాడుకోవాలి. శుభ్మన్ గిల్ అవుట్ అయిన తర్వాత అబ్రార్ స్పిన్ బౌలింగ్ లో బౌల్ చేసిన తర్వాత ఏమంటాడు, ఇట్లా చూసి ఇట్లా ఇట్లా అంటాడు, ఏదో సైగా చేస్తాడు. మరి తర్వాత ఏమైనా కూర్చొని ఏమైనా సిట్టింగ్ ఏదేమనుకుంటా, లేకపోతే పక్కకు అన్నాడా ఏమో తెలియదు. ఆపోజిట్ అక్కడ ఎవరున్నారు, విరాట్ కోహ్లీ ఉన్నాడు. విరాట్ కోహ్లీ గురించి తెలిసే అట్లా చేసిండా
తెలియక అట్లా చేసిండా, మేబీ తెలియకనే అట్లా చేసిండో. తెలిసి ఉంటే మాత్రం కాళ్ళు చేతులు గదగద అనుకుతుండే, అట్లా చేయకపోతుండే. పక్కన ఉన్న హరీష్ రాఫ్ గాని బాబర్ అజమ్ గానికి అడుగు విరాట్ కోహ్లీ అంటే ఏందో, విరాట్ కోహ్లీ అంటే ఏందో అడిగితే తెలుస్తుండే, అట్లా చేయకుండే. కానీ విరాట్ కోహ్లీ కంబ్యాక్ ఎట్లా ఇచ్చిండు చూసిర్రా? ప్రతి ఒక్కరు ఎంతో మంది ఎంతో అవమానాలు, విరాట్ కోహ్లీ ఫామ్ లో లేడు, విరాట్ కోహ్లీ ఎందుకు, విరాట్ కోహ్లీ ప్లేస్ లో వేటలో తీసుకోవచ్చు కదా, వేటలోకి ఛాన్స్ ఇవ్వచ్చు కదా అని చెప్పేసి ఇలాంటి బెత్తర మాటలు మస్తు మాట్లాడారు చాలా మంది. కానీ విరాట్ కోహ్లీ ఇలాంటి సిచ్యువేషన్ లో పాకిస్తాన్ పైన ఇలాంటి సెంచరీ చేయడం అనేది, ఫామ్ లో లేకుండా మళ్ళీ ఫామ్ లోకి రావడం అనేది విరాట్ కోహ్లీకి చాలా ఈజీ థింగ్. అది విరాట్ కోహ్లీ కాదు, సీనియర్ ప్లేయర్లు అందరికీ కూడా చాలా ఈజీ థింగ్ అది ఫామ్ లోకి రావడం. అండ్ ఇలాంటి టీం పైన సెంచరీ కొట్టడం నిజంగా ప్రతి ఒక్కరికి ఆనందం కలగజేసింది భయ్య. ప్రతి ఒక్కరు, నాకైతే నిజంగా యాజ్ ఎ విరాట్ కోహ్లీ ఫ్యాన్ గా అయితే చాలా మంచిగా హాయిగా నిద్రపోయినాం నిన్న అందరం, తెలుసా? నేనే కాదు, ప్రతి ఒక్కరికి నిన్న ఎంతమందికి ఎన్ని కష్టాలు ఉన్నా కానీ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చూసి పాకిస్తాన్ పైన ఇండియా గెలవడంతో పాటు విరాట్ కోహ్లీ సెంచరీ చేసిందనే ఆనందంతో ఎంతో మంది నిన్న హాయిగా నిద్రపోయి ఉంటారు భయ్య. నిజం కదా? కింద కామెంట్ చేయండి. నిజంగా విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అందరూ కామెంట్ చేయండి, లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి శ్రేయస్ అయ్యర్ కూడా హాఫ్ సెంచరీ చేసిండు భయ్య. జబర్దస్త్ ఆడిండు శ్రేయస్ అయ్యర్ అయితే ఈ మ్యాచ్ లో. పాకిస్తాన్ అంటే ఆ మాత్రం ఉంటది. దాని తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యా కూడా నేను వస్తా బ్యాటింగ్ అన్నట్టు వచ్చి సిక్స్ అయితే కొట్టలే, 4 కొట్టిండు, కథం అవుట్ అయిపోయిండు. కానీ ఇక్కడ ఒకటి మనం మాట్లాడుకోవాలి, దేని గురించి అంటే కేఎల్ రాహుల్ గురించి. పాపం కేఎల్ రాహుల్ కి ఈ మ్యాచ్ లో కూడా ఏ ఛాన్స్ రాలే, అట్లా కూర్చుండిపోయిండు అంతే. ఒకవేళ ఛాన్స్ వస్తే కొట్టేదాము బ్యాట్ కొట్టేదాము అన్న ఆశలు కోరికలు చాలా ఉన్నాయి కేఎల్ రాహుల్ కి. కానీ ఏం చేస్తాం భయ్య, బ్యాడ్ లక్. కేఎల్ రాహుల్ కి అయితే ఛాన్స్ రాలేదు. అండ్ ఫైనల్ గా అయితే ఇండియా అయితే విన్ అయింది భయ్య. మరి బెస్ట్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ పాకిస్తాన్ ఎవరంటే ఎవరంత అనిపించలేదు. ఓన్లీ అబ్రార్ గాడు ఒక్కడే 10 overs వేసి 28 runs 30 runs ఇచ్చిండు. అట్లా ఎందుకు మాట్లాడుతున్నా అంటే, నువ్వు శుభ్మాన్ గిల్ బౌల్ చేసిన తర్వాత ఇట్లా అంటే ఎవరికైనా కోపం వస్తుంది రా భయ్. మాకు కూడా కోపం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నా, వేరేది ఏం లేదు ఇంకా. అండ్ ఎండ్ ఆఫ్ ద డే ఇండియా అయితే విన్ అయింది భయ్య. పాకిస్తాన్ అయితే అవుట్ ఆఫ్ ది సిరీస్, అవుట్ ఆఫ్ ది టోర్నమెంట్ అయితే వెళ్ళిపోయారు. వాళ్ళు తట్టాబుట్ట చదువుకొని ఇంటికి పోవాల్సిందే. ఇంకా దానికంటే ఇంకా వాళ్ళు చేసిన పని ఏం లేదు. అండ్ ఇండియా అయితే ఇంకొక మ్యాచ్ అయితే ఉంటది న్యూజిలాండ్ తో. ఎట్లాగో మనల్లో అయితే ఖచ్చితంగా టాప్ 2 లో ఉంటారు. టాప్ 2 గ్రూప్ ఏ నుంచి టాప్ 2, గ్రూప్ బి నుంచి టాప్ 2 సెమీస్ ఆడతారు కాబట్టి మనలో టాప్ 1 లో ఖచ్చితంగా ఉంటారు. అండ్ ఇవాళ భయ్య మరి న్యూజిలాండ్ వర్సెస్ బంగ్లాదేశ్ అంటే ఆల్మోస్ట్ ఐఎస్ మెంబర్స్ ఏమంటారు, న్యూజిలాండ్ కి విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉందని అంటారు. కానీ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ పిచ్ రిపోర్ట్ తీసుకుందాం మనం. రావల్పిండి అయితే గ్రౌండ్, అక్కడ మరి పిచ్ ఎట్లా ఉందనంటే అక్కడ 300 ప్లస్ కొట్టినా కానీ చేజ్ చేసిన దాఖలాలు ఉన్నాయి, అక్కడ చేజ్ చేసిన హిస్టరీస్ ఉన్నాయి. కాబట్టి ఎవరిని తక్కువ అంచనా వేసేది లే. మరి నా ఒపీనియన్ పరంగా న్యూజిలాండ్ ప్లేయింగ్ 11 ఏంటంటే ఫస్ట్ మ్యాచ్ లో ఆడింది సేమ్ అదే ప్లేయింగ్ 11 ఆడతారు. అండ్ బంగ్లాదేశ్ కూడా సేమ్ అదే ప్లేయింగ్ 11 ఆడతారు. ఆడినా కానీ ఇక్కడ విన్నింగ్ ఛాన్స్ కొంచెం ఎవరికి ఎక్కువ అంటే బంగ్లాదేశ్ వాళ్ళు కొంచెం ఫామ్ లో లేరు అంతా న్యూజిలాండ్ తో కంపేర్ చేస్తే. న్యూజిలాండ్ వాళ్ళు బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ మంచి పర్ఫార్మెన్స్, ఫీల్డింగ్ కానీ మంచి పర్ఫార్మెన్స్ అయితే వాళ్ళు ఇస్తారు. కాబట్టి నాకైతే న్యూజిలాండ్ కి కొంచెం విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉందని చెప్పేసి నాకు అనిపిస్తుంది భయ్య. మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. అండ్ మ్యాచ్ అయిపోయినాక మళ్ళీ మనం రివ్యూలో కలుద్దాం. అండ్ 2025 IPL కూడా మార్చ్ 22 నుంచి స్టార్ట్ అయిపోతున్నాయి కాబట్టి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని అయితే పెట్టుకోండి, బెల్ ఐకాన్ ని క్లిక్ చేసుకొని పెట్టుకోండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.